ఈరోజైతే మనం ఎంతో టేస్టీగా ఉండే నెల్లూరు చేపల పులుసు అయితే ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ వీడియోలో. ముందుగా అయితే ఒక బాండి అనేది పెట్టుకొని మనం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీరా యాడ్ చేశాను. అలానే కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, ఇవన్నీ కొంచెం వేగాక నేను ఆనియన్స్ అనేది యాడ్ చేసి దీన్ని అయితే ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్ అనేవి కొంచెం త్వరగా ఫ్రై అవ్వడానికి అయితే నేను సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మనకి టైం ఎక్కువగా లేనప్పుడు అయితే మనం ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకు ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి. అలానే కర్రీ లీవ్స్ అయితే యాడ్ చేసాను. ప్రాపర్గా ఇదంతా సాల్ట్ చేసుకుంటూ ఉండాలి మనం. మనం లో ఫ్లేమ్ మీద చేసుకుంటేనే బెటర్. ఇప్పుడైతే నేను ఇలా 4 గ్రీన్ చిల్లీస్ని అయితే మార్క్ పెట్టుకొని యాడ్ చేసుకుంటున్నాను. మనకు ఆనియన్స్ అనేవి బాగా బ్రౌన్ షేడ్లో వస్తేనే టేస్టీగా ఉంటుంది పులుసు అనేది. అలానే మాడిపోకూడదు. లో ఫ్లేమ్ మీద స్లోగా అయితే మనం సాట్ చేస్తూ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడైతే మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా అయితే మనం ఇలా ఫ్రై చేసుకుంటూ ఉన్నాము. అలాగే స్మాల్ సైజ్లో కట్ చేసి పెట్టుకున్న టొమాటోని అయితే యాడ్ చేసుకుందాము. దీంట్లోనే కొంచెం టర్మరిక్ యాడ్ చేస్తున్నాను. అలానే తగినంత ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా కారం అయితే యాడ్ చేస్తున్నాను. మీరు కూడా తగినంత అయితే యాడ్ చేసుకోండి. అలానే ధనియాల పొడి అయితే యాడ్ చేస్తున్నాను. ఇదంతా మనకి కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం సాట్ చేసుకుంటూ ఉండాలి. టమాటాలు అనేవి బాగా కుక్ అవ్వడానికి మనమైతే లిడ్ క్లోజ్ చేసుకుందాము. ఇప్పుడు మీరు చూసినట్లయితే టమాటో అనేది బాగా అయితే కుక్ అయిపోయింది. మనం ప్రెస్ చేసి చూస్తే మనకి చూడండి ఎలా తెలుస్తుందో. ఇప్పుడైతే మనం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను అయితే యాడ్ చేసుకున్నాము. గార్లిక్ కూడా కొంచెం యాడ్ చేసుకున్నాక మనమైతే ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే మనం ఫిషెస్ అనేది దీంట్లోకి యాడ్ చేసుకున్నాము. ఫిషెస్ అయితే మనం యాడ్ చేసాక అయితే హై ఫ్లేమ్లోనే పెట్టి ఒక 2 మినిట్స్ పాటు ఇలా మూత పెట్టుకోవాలి. అలానే ఇప్పుడు ముందుగానే పెట్టుకున్న టామరిన్ అయితే నేను ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని యాడ్ చేసుకున్నాను. జస్ట్ అడుగు అయితే అంటకుండా నేను ఈ విధంగా అయితే గరిటెతో తిప్పుకున్నాను. ఇప్పుడైతే టేస్ట్ అనేది చూసుకొని సాల్ట్, చిల్లీ పౌడర్ ఏమన్నా తక్కువ అయితే మనమైతే యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫిష్ అనేది యాడ్ చేసాకైతే మనం మొత్తం హై ఫ్లేమ్ మీదే కుక్ చేయాలి, లేకుంటే ముక్క అనేది విడిపోతుంది. మధ్య మధ్యలో ఈ విధంగా అయితే మనం దాన్ని తిప్పుకుంటే సరిపోతుంది. గరిటె అనేది పెట్టకూడదండి, ఎందుకంటే ముక్క అనేది చిమిడిపోతుంది. ఈ రకంగా బాయిల్ అయ్యి ఇంకా లాస్ట్కి వచ్చింది అనగా మనం అయితే మ్యాంగో పీసెస్ని అయితే యాడ్ చేసుకోవాలి. మ్యాంగోస్ అనేది మనం స్టార్టింగ్లోనే వేసి కుక్ చేసుకుంటే మనకి మరీ ట్యాంగీగా అయిపోతుంది పులుసు అనేది. అందుకే లాస్ట్లో వేసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకొని మనమైతే ఇప్పుడు కొత్తిమీర అనేది యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్నాక ఇలా అయితే మనం తిప్పుకుందాం ఒకసారి, బాగా మిక్స్ అవ్వడానికి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే నెల్లూరు చేపల పులుసు అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. మీరు చూసినట్లుగా అయితే పీస్ కూడా చూడండి, ప్రాపర్గా అయితే మనకు కుక్ అయిపోయింది. మ్యాంగో కూడా చూడండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసిన ఆ వేడికే మగ్గిపోతుంది. మ్యాంగో అనేది బాగుంటుంది తినడానికి కూడా. పులుసు కూడా మరీ ట్యాంగీగా ఉండదు. మీరు కూడా ట్రై చేసి కమెంట్లో మీ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేయండి.